అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. కృష్ణ భగవానుడు అర్జునునికి బోధ చేసుకుంటూ వస్తున్నారు. అర్జునుడు యుద్ధం మొదలైన తరువాత, సమరశంఖాలు పూరించుకున్న తరువాత ఇరుసేనల మధ్యలో ఉండి, అయ్యా నేను యుద్ధం చేయను, వీళ్ళంతా నా స్వజనులు, నా వాళ్ళు, వీళ్లను నేను చంపలేను అని కృష్ణ భగవానుడికి చెప్పటం వలన చెప్పి ఊరుకోకుండా నా మనసు మూఢత్వమునకు అజ్ఞానమునకు లోనైపోయి దుఃఖము కలుగుతున్నది, నేను దుఃఖిస్తున్నాను, నేను వీరుడనే కానీ నేను నా వాళ్ళనేటువంటి మోహం చేత దుఃఖిస్తున్నాను, ఏం చేయాలో కర్తవ్యం నాకు అర్థం కావటం లేదు, కనుక ఓ కృష్ణ నిన్ను నా గురువుగా సద్గురువుగా భావించుకుంటున్నాను, నాకు దారి చూపు, నేను నీ శిష్యుడను, నన్ను ఆజ్ఞాపించు అని వేడుకున్నప్పుడు కృష్ణ భగవానుడు అతని యొక్క మంచి మనసును చూసి, అతనిలో ఉన్నటువంటి త్యాగ గుణమును చూసి, ఇతనికి ఆత్మజ్ఞానము అనేటువంటి సత్యమును తెలుపవలెను, ఇతను శరీరములు దేహములు నిజమనుకొని, దేహములు మాత్రమే మనుషులనుకొని అలా భావించుకొని దుఃఖిస్తున్నాడు, దేహములను నడిపేటువంటి దేహాంతర్గతమైనటువంటి దేహి ఎవరున్నారో ఆ దేహియే ప్రాణశక్తిగా అనంత ఆత్మశక్తిగా విలసిల్లుచున్నది, దానికి మరణము లేదు, నాశనము లేదు, దానిని ఎవరూ నశింప చేయలేరు, నాశనము చేయలేరు, దానిని ఎవరూ చంపలేరు, ఈ యుద్ధాల వలన ఆత్మ చనిపోవునది కాదు, కేవలం శరీరములు మాత్రమే నశిస్తాయి, రూపములు నశిస్తాయి. ఆ రూపములు కూడా మనం యుద్ధం చేసినా చెయ్యకపోయినా, మనం చంపినా చంపకపోయినా కాలగమనంలో రూపములన్నింటికీ మరణము నశింపు అనేది ఉన్నది. దేహములన్నీ నశించిపోతాయి, ఆత్మ శాశ్వతముగా ఉంటుంది. కాబట్టి అర్జున, ఆత్మను ఎవరూ చంపలేరు, ఇక్కడ చనిపోవు వారు ఎవరూ లేరు అంటూ బోధ చేసుకుంటూ వస్తూ, నువ్వు గాని నేను గాని ఇక్కడున్నటువంటి ఈ సైన్యములు, రాజులు మహారాజులు, సైన్యము భటులు ఎవరైనా గాని చనిపోవు వారు ఎవరూ లేరు, వీరంతా ఆత్మస్వరూపులుగా ముందు నుంచి ఉన్నవారే, ప్రస్తుతము దేహములతో వ్యక్తమవుతున్నారు, ఆత్మస్వరూపులుగా ఎప్పటికీ రాబో కాలములో కూడా ఉండువారే. మరణము ఆత్మస్వరూపమునకు, శక్తికి, విశ్వశక్తికి లేదు అనేటువంటి సత్యాన్ని చెబుతూ, అయ్యా మానవుడుగా ఇప్పుడు నువ్వు తీసుకున్న జన్మములో నువ్వున్నటువంటి స్థితిలో క్షత్రియుడుగా, ఒక రాజుగా, రాజ్యమునకు అధిపతిగా నువ్వు నీ స్వధర్మమును పాటించవలెను. స్వధర్మము పాటించుట మనుషులకు ఎంతో శ్రేయస్కరమైనది. అర్జునుడు ఎలా స్వధర్మమును పాటించాలి అని చెప్పారో అలాగే మనం కూడా మన స్వధర్మాన్ని పాటించాలి. ఇక్కడ నీ స్వధర్మం ఏంటి అంటే ప్రస్తుతం యుద్ధం చేయటమే అర్జున. నువ్వు నీ స్వధర్మాన్ని పాటించి యుద్ధము చేసి నువ్వు ధర్మముగా జీవించావన్న పేరు తెచ్చుకో. దాని వలన నీకు మంచి పేరు వస్తుంది, స్వర్గము నీకు లభిస్తుంది. స్వర్గము అంటే పుణ్యము. ఎవరికి వారు ఎవరైతే తమ స్వధర్మములను బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారో వారు పుణ్యవంతులు, పుణ్యశీలురు. అసలు జీవించి ఉండగానే ఈ లోకములోనే వారి జీవితము స్వర్గము వలె సాగిపోతుంది. కర్తవ్య నిర్వహణ, బాధ్యతలు ఎవరైతే సక్రమముగా నిర్వహిస్తారో వారు ధర్మపరాయణులు. అంటే మనసులో ధర్మభావములు, సద్భావములు, మంచి భావములు ఉన్నవారు మాత్రమే పుణ్యమైనటువంటి అంటే ధర్మకార్యము, సత్కార్యము, స్వధర్మాచరణము, కర్తవ్య నిర్వహణ అనేటువంటి
ధర్మమైనటువంటి చేయవలసిన పనులు చేస్తారు. ఇవి పుణ్యకార్యములండి. తద్వారా చేయవలసినటువంటి తన కర్తవ్యములు నిర్వహిస్తారు గనుక వారు ధర్మపరాయణులుగా మంచి పేరు తెచ్చుకొని, కీర్తి అంటే మంచి పేరు. ఆ మంచి పేరు దేని వలన వస్తుంది? పుణ్యము వలన. మంచి పేరు పుణ్యము వేరు వేరు కాదు. ఎవరికైతే మంచి పేరు ఉన్నదో వాళ్ళకి పుణ్యము ఉన్నది, ఎవరికైతే చెడ్డ పేరు ఉన్నదో వాళ్లకు పాపము ఉన్నది. దానినే కృష్ణ భగవానులు నీ కీర్తి పాడయ్యి ఒకవేళ నువ్వు యుద్ధం చేయకపోతే ధర్మమైనటువంటి నీ స్వధర్మమైనటువంటి నీ కర్తవ్యమైనటువంటి క్షత్రియ ధర్మమైనటువంటి, క్షత్రియ ధర్మం అనగా నువ్వు రాజువు కనుక రాజ్యము నీది కనుక క్షత్రియ ధర్మమైనటువంటి నీ రాజ్యపాలన అనేటువంటి విషయంలో నువ్వు యుద్ధము చేయకుండా, నువ్వు నీ రాజ్యాన్ని గెలుచుకోకుండా, ప్రస్తుత నీ కర్తవ్యమైన యుద్ధము నువ్వు చేయకుండా ఒకవేళ ఆగిపోతే నువ్వు నీ సరైనటువంటి ధర్మ నిర్వహణ చేయలేదు, కర్తవ్య నిర్వహణ చేయలేదు, బాధ్యతను నిర్వహించలేదు అనేటువంటి అపకీర్తికి గురవుతావు. అపకీర్తి పాపము, కీర్తి పుణ్యము. మంచి వలన కీర్తి వస్తుంది, పుణ్యము వస్తుంది. చెడు వలన పాపము, అపకీర్తి వస్తుంది. అటువంటి అపకీర్తికి నువ్వు లోనవద్దు. పాపము వచ్చి నువ్వు పాపాత్ముడుగా చెప్పబడతావు అని ఇంతకు ముందు శ్లోకం వరకు చెప్పి, ఇప్పుడు ఈ శ్లోకములో ఆ పాపము గురించే మళ్ళీ చెబుతున్నారు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. అయ్యా, ఆ అకీర్తి అంటే నువ్వు నీ ధర్మాన్ని ఒకవేళ నిర్వహించకపోతే, నువ్వు ఈ యుద్ధం చెయ్యకపోతే, సంగ్రామం చెయ్యకపోతే ఏమవుతుంది అంటే, నాయనా నీకు పాపం రావటమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి జనులు, ఈ ప్రాణులందరూ కూడా, భూతాని వీళ్ళందరూ కూడా నీ యొక్క అకీర్తిని అంటే అపకీర్తిని, అయ్యో అర్జునుడు యుద్ధం చేయలేదు, యుద్ధం చేయకుండా అలా నుంచొని చనిపోయాడు, ధర్మాత్ముడు వీరులు అయినటువంటి పాండవులు ఎందుకు యుద్ధం చేయలేదు? వాళ్ళు ధర్మంగా తమ రాజ్యాన్ని దక్కించుకుని ప్రజల్ని చక్కగా పరిపాలించి కన్నబిడ్డల్లా చూసుకునేవాళ్ళు కదా. ఆ దుర్యోధనుడు పాలు చేశారు రాజ్యం అంతా. ఇప్పుడు ఆ దుర్యోధనుడు ప్రజల్ని నానా బాధలు పెడుతున్నాడు. దీనికి కారణం అంతా కూడా యుద్ధం చెయ్యగలిగినటువంటి సమర్థత ఉండి, వీరత్వం ఉండి కూడా ఈ పాండవులు యుద్ధం చెయ్యకుండా వాళ్ళ చేతిలో చనిపోయారు. అనవసరంగా వీళ్ళు యుద్ధాన్ని మానేశారు, లేదా యుద్ధం మేము చెయ్యమని రాజ్యం వాళ్ళకి అప్పగించి వీళ్ళు పారిపోయారు, వెళ్ళిపోయారు. ఇటువంటి అపకీర్తిని ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. కథయిష్యంతి, చెప్పుకోగలరు. జాగ్రత్త. ఇది ఎలా, ఎప్పటి వరకు ఇలా చెప్పుకుంటారు అంటే అవ్యయాం, అనంతంగా అంటే చిరకాలం ఉన్నన్నాళ్ళు చెప్పుకుంటానే ఉంటారు. కథయిష్యంతి తే అవ్యయాం. అవ్యయం అంటే వ్యయము కానట్టే, అవ్యయము అంటే అనంతంగా, ఇక తరతరాలుగా వంశాలుగా మిమ్మల్ని మీ గురించి ఇలాగే చెప్పుకుంటారు. ఎందుకంటే మీరు చేయగలరు, యుద్ధం చేయగలరు, వీరులు ధీరులు, అది మీ రాజ్యము, మోసగింపబడి తీసుకున్న రాజ్యము, మీరు పరిపాలిస్తే ప్రజలు సుఖపడతారు కనుక మీ రాజ్యం కొరకు మీరు యుద్ధం చేయడం ధర్మం. అది కూడా ఇంతకు ముందు శ్లోకాల్లో కృష్ణ భగవానులు చెప్పారు, యుద్ధం మీరు కోరుకోలేదు, యుద్ధం దానంతట వచ్చింది. యుద్ధం దానంతట వచ్చి యుద్ధం చేయటానికి పరిస్థితులు వాటంతట ఏర్పడి ప్రకృతి అలా ఏర్పాటు చేసినప్పుడు నిజమైనటువంటి క్షత్రియుడు యుద్ధాన్ని చూసి ఆనందిస్తాడు. ఎందుకంటే ధర్మరక్షణ చేయటానికి యుద్ధం ఆవశ్యకము. శత్రు సమూహాలను నాశనం చేసి, దుర్మార్గులైన వాళ్ళని నాశనం చేసి ప్రజలకు హితం చేయటానికి యుద్ధం అప్పుడు ఆ కాలంలో ఆ రోజుల్లో అవసరము. కనుక క్షత్రియుడైన వాడు ముందు తాను వెళ్ళి ఆక్రమణ కోసం యుద్ధాలు చేయకుండా తన రాజ్యమును రక్షించుకోవటానికి, ఇతరులు ఆక్రమించుకుంటున్నప్పుడు రక్షించుకుని తన ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకోవటానికి యుద్ధం చెయ్యవలసి వస్తే తప్పనిసరి యుద్ధానికి అతను ఎంతో ఆనందంగా భావించుకుంటాడు. అతని కీర్తి పెరుగుతుంది, దాని వలన అతనికి పుణ్యం సమకూరుతుంది. ఎందుకంటే అది అతని బాధ్యత, స్వధర్మము అని చెప్పారు. ఇప్పుడు ఒకవేళ నువ్వు అటువంటి అవకాశం నీకు వచ్చింది, ఆ అవకాశాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. యుద్ధం నువ్వు కోరుకోలేదు, యుద్ధం దానంతట అదే వచ్చింది. నువ్వు వద్దనుకున్న యుద్ధం వచ్చింది. ఇప్పుడు నువ్వు యుద్ధం చేసి నువ్వు ఎదుట వాళ్ళని నిర్వీర్యము చేసి
నీ రాజ్యాన్ని నువ్వు సంపాదించుకుని మీ ప్రజలను చక్కగా కన్నబిడ్డల వలె పరిపాలించడం రాజులుగా, క్షత్రియులుగా మీ ధర్మము. ఇప్పుడు యుద్ధము చేయుట ఎందుకు ధర్మము అంటే యుద్ధ ఫలితముగా మీ రాజ్యం మీకు వస్తుంది. రాజ్యం మీకు వచ్చిన ఫలితముగా మీరు రాజులవుతారు, రాజ్యాన్ని పరిపాలిస్తారు. రాజ్యాన్ని పరిపాలించే రాజులైన ఫలితముగా మీ రాజ్యములోని ప్రజలందరూ మీ ధర్మ పరిపాలనలో, మీ సత్పరిపాలనలో, మీ యొక్క ప్రేమ వల్ల ఎంతో సుఖంగా, ఆనందంగా, హాయిగా బతుకుతారు. అక్రమాలు ఉండవు, దుర్మార్గాలు ఉండవు, అన్యాయాలు ఉండవు. మొత్తం సత్యం మీ రాజ్యం అంతా విరాజిల్లుతుంది. అందరూ ఎంతో సంతోషంగా బతుకుతారు. ఎంతమంది లక్షల కోట్ల మంది రాజ్య ప్రజలు సంతోషంగా ఉండటం కోసమే రాజు అనేవాడు పరిపాలిస్తూ ఉంటాడు. రాజుకి రాజ్యములోని జనులందరూ, ప్రజలందరూ కూడా తన బిడ్డలతో సమానము. తన కుటుంబాన్ని, తన బిడ్డలను రక్షించుకోవటం, కాపాడుకోవటం, వాళ్ళ కోసం బ్రతకటం, వాళ్ళకన్నీ చేయటం ఎలా అయితే ఒక కుటుంబ యజమాని యొక్క స్వధర్మము, కర్తవ్యము, అలాగే ఒక రాజు యొక్క కర్తవ్యము, ధర్మము తన ప్రజలకు సుఖమును చేకూర్చుట. ఆ సుఖము చేకూర్చబడాలి అంటే లాక్కోబడిన మీ రాజ్యం యుద్ధము ద్వారా మాత్రమే రావాలి. ఆ యుద్ధం కూడా నువ్వు కోరి తెచ్చింది కాదు, దానంతటది వచ్చింది. కనుక నువ్వు ఇప్పుడు యుద్ధం చెయ్యకపోతే అపకీర్తి పాలైపోతావు. ఆ అపకీర్తి అంటే ఏంటి? నీ స్వధర్మాన్ని నువ్వు నిర్వర్తించకపోవటము, నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యకపోవటము. ఆ అకీర్తిం చాపి భూతాని, ఆ అకీర్తిని భూతాని ప్రాణులు, జనులందరూ కథయిష్యంతి, కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. అలా చెబుతారు ఎప్పుడు వరకు? అవ్యయం, తరతరాలకు ఎప్పటికీ భూమి మీద చెప్పుకుంటానే ఉంటారు. సంభావితస్య చాకీర్తి, కీర్తివంతులైనటువంటి, మంచివాళ్ళైనటువంటి, పుణ్యశీలుడైనటువంటి, మంచి కీర్తిని సంపాదించుకున్నటువంటి వాళ్లకు, అంటే ఇంతకుముందు వీళ్ళు ఘనులు, మంచివాళ్ళు, ఎంతో కీర్తివంతులు, వీరులు, పుణ్యశీలురు అనేటువంటి వాళ్లకు అపకీర్తి మరణాదతిరిచ్యతే, మరణముతో సమానము. మరణం అంటే శరీర మరణం కాదు, అపకీర్తే మరణం. ఎవరైనా సరే మంచి వాళ్ళని చెడ్డవాళ్ళని చెప్పుకుంటే, చెడ్డ పేరు వస్తే వాళ్ళకే అది మరణంతో సమానం. ఎందుకంటే మనసులో చచ్చిపోతారు. అయ్యో, మనం ఎంతకాలం ధర్మంగా బతికేమే, మంచిగా బతికేమే, ధర్మంతో, మంచితో, వీరత్వంతో అందరికీ మేలు చేస్తూ బతికామే, ఇటువంటి అపవాదు మన మీద పడిందే, అపకీర్తి మనకొచ్చిందే అని మనసులో కల్లోలు పడి మానసికంగా వాళ్ళు చనిపోతారు. అది మరణంతో సమానం. ఎవరికి? మంచి వాళ్ళకి, కీర్తి కలిగిన వాళ్ళకి, పుణ్యవంతులకి. అపకీర్తి మరణముతో సమానము అర్జున. అటువంటి అపకీర్తిని తెచ్చుకోకు. తరతరాలకు ఇది సాగుతుంది. మళ్ళీ ఫలానా వాళ్ళ పిల్లలని మీ పిల్లలని అంటారు. ఇలా తరతరాలకు మీ వంశాలను అన్నిటికీ ఈ అపకీర్తిని నువ్వు అంటిస్తావు. ఇది ఇలా సాగుతూనే ఉంటుంది. అయినా మీరు ఉన్నతులు, పాండవులంటే మంచి వాళ్ళని చిన్ననాటి నుంచి ఈనాటి వరకు మీకు చక్కటి పేరుంది. వీర్యవంతులు. నువ్వు దైవలోకాలు తిరిగొచ్చావు, ఇంద్రలోకం తిరిగొచ్చావు, పరమేశ్వరుణ్ణి దర్శించుకున్నావు, ఆయన అనుగ్రహాన్ని పొందావు. మీ తమ్ముడు భీముడు ఆంజనేయుని, హనుమంతుని అనుగ్రహాన్ని పొందాడు. హనుమంతుడు నీ రథం మీద పైనెక్కి కూర్చొని ఉన్నాడు నిన్ను ఆశీర్వదిస్తూ. ఆల్రెడీ నీకు పరమేశ్వరుడు పాశుపతాస్త్రం ఇచ్చి నిన్ను ఆశీర్వదించాడు, నువ్వు గెలుస్తావని. అయ్యా, సాక్షాత్తు అనంత ఆత్మస్వరూపుడునై రూపం ధరించినటువంటి కృష్ణ పరమాత్మనైన నేను, కృష్ణ పరమాత్మ అని ఈ ద్వాపర యుగంలో పిలువబడుతున్న నేను నీకు సఖుడుగా, స్నేహితుడుగా, నీకు చిన్ననాటి నుంచి నీతోనే ఉండి మీ అందరినీ కాపాడుతూ, రక్షిస్తూ, ఈనాడు నీ పక్కనే ఉండి నీకు రథం తోలు పెడుతున్నాను. అంతటి కీర్తివంతులు మీరు, దైవానుగ్రహం కలిగిన వాళ్ళు మీరు. మీ కీర్తి స్వర్గముల వరకు వ్యాపించి ఉంది, ముల్లోకములు వ్యాపించి ఉన్నటువంటి కీర్తి కలిగిన వాళ్ళు. ధర్మరాజు అసత్యము ఆడడు అనేటువంటిది ముల్లోకాలలో వ్యాపించబడినటువంటి కీర్తి. మీ కీర్తి సామాన్యమైనది కాదు. భీముని యొక్క బలము సామాన్యమైనది కాదు. భీముని యొక్క కీర్తి సామాన్యమైనది కాదు. నీ కీర్తి సామాన్యమైనది కాదు అర్జున. మీ పంచపాండవుల కీర్తి సామాన్యమైనది కాదు. అటువంటి కీర్తికి అపకీర్తి త్యాకు. ఇప్పుడు నువ్వు యుద్ధం చెయ్యను అంటే నీకు అపకీర్తే వస్తుంది. ఇది తరతరాలుగా ఇప్పటి వరకు మీకున్నటువంటి కీర్తిని, మంచిని, పుణ్యాన్ని పాడు చేసి అపకీర్తిని, పాపాన్ని తెస్తుంది. అది
ధీరులైన వాళ్ళకి, వీరులైన వాళ్ళకి, మంచి వాళ్ళకి మరణముతో సమానము అని చెబుతున్నాడు. ఇది అర్జునుడికి చెప్పబడిన, మనమైనా ఒకసారి చూసుకోండి. ఎవరైనా మనని నిందించినా, ఎవరైనా మనని ఏమన్నా అన్నా మీరు చూడండి, చెడ్డవాడికి కూడా మనసు బాధ కలుగుతుంది. కాకపోతే చెడ్డవాళ్ళు యుద్ధాలకు దిగిపోతారు, గొడవలకు దిగిపోతారు. ఇంట్లో అయినా కుటుంబ సభ్యుల మధ్య అయినా చూడండి, చిన్న మాట అనుకుంటే మనోవేదనకు లోనైపోతాం. ఏంటో మనోవేదన? మరణమే. శరీర మరణం అనుకుంటున్నారా? శరీర మరణం చాలా హాయి, ఏమీ తెలీదు, మొత్తం వదిలేస్తాం. గాఢ నిద్రలో శరీరం ఎలా ఉందో అన్నీ వదిలేసి ఎలా గాఢ నిద్రలోకి వెళ్ళి హాయిగా ఉన్నామో, శరీర మరణం అంతకంటే హాయిగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇంక శరీరమే లేదు, అనుభవించే శరీరమే లేనప్పుడు ఇంకేముంది? ఏముండదు. కానీ శరీరం ఉండి అపకీర్తికి లోనై అనేక మంది చేత మాటలు అనిపించుకోవలసి వచ్చి తప్పులు చేసి ఆ తప్పులు మన మీద అపవాదులుగా ఉంటే, మన కీర్తి నాశనం అయిపోతే చాలా బాధ కలుగుతుంది. అది మరణం కంటే ఎక్కువ, నిత్య మరణం. అది గుర్తు చేసుకుంటూ బతుకున్నంతకాలం మరణిస్తూనే ఉంటాం. అంతర్గతంలో బాధ కలుగుతూనే ఉంటుంది, దుఃఖం కలుగుతూనే ఉంటుంది. అందుకని పొరపాట్లు చేయకండి, తప్పులు చేయకండి, అకీర్తిని సంపాదించుకోకండి. అకీర్తి, పాపము, చెడు మూడు ఒకటే. చెడు వలన అకీర్తి, పాపము వస్తాయి. అకీర్తి అంటే కీర్తి లేకపోవటం, అపకీర్తి రావటం, చెడ్డవాళ్ళన్న పేరు రావటం. చెడు, అకీర్తి, పాపము మూడు ఒకటే. చెడు, అకీర్తి, పాపము, నరకము నాలుగు ఒకటే. దానివల్ల ఫలముగా మన జీవితంలో కష్టాలు వస్తాయి. చెడు చేయటం వలన చెడ్డవాళ్ళన్న పేరు వస్తుంది, అకీర్తి వస్తుంది. ఆ చెడు యొక్క ఫలితము పాపముగా వస్తుంది. ఆ ఫలితమును అనుభవించటమే నరకము. అకీర్తి, చెడు, అకీర్తి, నరకము, పాపము, నరకము వరుసది. అంటే నరకం అంటే ఫలం అనుభవించటం, మనం చేసినటువంటి కర్మ ఫలం అనుభవించటం, అలా వస్తుంది. అదే మంచి పనులు చేసాం, అకీర్తిలోకి వెళ్ళలేదు. అందుకని చూసుకు జాగ్రత్తగా బతకాలి. అందుకే మనం ఇవన్నీ చెప్పుకునేది. అసలు ఇవన్నీ కృష్ణ భగవానుడు చెబుతుంది. భగవద్గీత ఎప్పుడో ద్వాపర యుగంలో 5125 సంవత్సరాల వెనకాల బోధించబడినటువంటి భగవద్గీతని ఇప్పటికీ మనం చెప్పుకుంటున్న కారణం ఏంటి? ఈ భగవద్గీతే కాదు, లక్షల కోట్ల సంవత్సరాల నుంచి అసలు కాలమే తెలియకుండా వస్తున్నటువంటి జ్ఞాన సంపదను తిరిగి మనుషులు చెప్పుకోవటానికి, తరతరాలకి చెప్పుకోవటానికి కారణం ఏంటి అంటే, మంచిని మాత్రమే చేయాలి, చెడుని చేయకూడదు. ఎందుకంటే చెడు ద్వారా మన నరకాన్ని మనమే సృష్టించుకుంటున్నాము. ఈ విషయం మానవులకి తెలియక దేహ భావనలో, ఇంద్రియ భావనలో, ఇంద్రియ సుఖముల కొరకు దేహమే నేను అనుకుని, దేహములే శాశ్వతం అనుకుని, ఈ ఇంద్రియ సుఖములే శాశ్వతం అనుకుని వీటి కోసం నానా రకాల తప్పులు చేస్తారు. అయితే ఈ నానా రకాల తప్పులు ఎక్కడ చేస్తారు? సాటి మానవులతోనే. మళ్ళీ అది గుర్తుపెట్టుకోండి, నీలాంటి సాటి మానవులతోనే. వాళ్ళు బతుకుద్దా? వాళ్ళు నీలా ప్రయత్నించుకుంటున్నారే, వాళ్ళకు కూడా కుటుంబాలు ఉన్నాయే, వాళ్ళకు కూడా సొంత శరీరము, సొంత మనసు, సొంత బుద్ధి, సొంత ఆలోచన, వాళ్ళు కూడా సొంత సుఖాలను కోరుకుంటున్నారే, వాళ్ళకు కూడా సొంత జీవితం ఉంది, జీవించాలనుకుంటున్నారే, వాళ్ళు కూడా నీలాగా ప్రాణం ఉన్న జీవులేనే. అటువంటి జీవులను నువ్వు ఎలా మోసగిస్తావు? వాళ్ళని ఎలా ఇబ్బంది పెడతావు? వాళ్ళని ఎలా కష్టపెడతావు? వాళ్ళకి ఎలా నష్టాలు కలిగిస్తావు? ఇది చెడు. ఆ చెడు వలన అకీర్తి అంటే వీళ్ళు చెడ్డవాళ్ళన్న పేరు వస్తుంది. దాని వలన చేసిన పని యొక్క చెడ్డ పని కాబట్టి పాపం వస్తుంది. పాపం అంటే ఏంటి? నువ్వు అనుభవించవలసినటువంటి ఫలితము. ఆ పాపమే నరకము. ఆ ఫలితాన్ని అనుభవించేటప్పుడు నువ్వు ఎంత ఎదుట వాళ్ళని నష్టపరిచావో, ఏ విధంగా వాళ్ళని నష్టపరిచావో తత్సమానమైనటువంటి ఫలితాన్ని సృష్టి నీకు తిరిగి ఇచ్చి ఆ అధర్మాన్ని సరిచేసుకుంటుంది. సృష్టి ధర్మచక్రంలో నడుస్తూ ఉంటుంది. ధర్మచక్రానికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా, ఇబ్బంది కలిగించిన వాళ్ళు ఎవరో వాళ్లకు కలిగినంత ఇబ్బందిని, అంటే ఆ ధర్మచక్రానికి ఎంత ఇబ్బంది కలిగిందో అంత ఇబ్బందిని వాళ్ళకి తిరిగి ఇచ్చేసి మళ్ళీ ధర్మచక్రాన్ని సరిచేసుకొని సృష్టి నడుపుకుంటూ ఉంటుంది. కనుక మనము చేసిన ఫలితములు మనం అనుభవించక తప్పదు. అలాగే పుణ్యమైన అంతే. పుణ్యము, కీర్తి, స్వర్గము. పుణ్యము, కీర్తి, దాని ఫలము. ఇప్పుడు పుణ్యం అంటే ఏంటి? మంచి. మంచి వలన కీర్తి వస్తుంది. మంచి, కీర్తి, పుణ్యము, స్వర్గము. మంచి వలన మంచి వాళ్ళన్న కీర్తి వస్తుంది. ఆ కీర్తి వలన నువ్వు పుణ్య ఫలము,
నువ్వు చేసినటువంటి మంచి పనుల ఫలము పుణ్యముగా వస్తుంది. దాన్ని పుణ్యం అంటారు. దాన్ని అనుభవించేటప్పుడు అది స్వర్గముగా ఉంటుంది. అంటే శాంతిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, చక్కగా బాధ లేకుండా ఉంటుంది, శారీరక మానసిక ఆహ్లాదాలుగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. అదే స్వర్గము. అంటే పాపము చెడు వలన అపకీర్తి, చెడు అపకీర్తి, పాపము, నరకము. ఇది 4 విధానాలు. 4 ఒకటే. మంచి కీర్తి అంటే మంచి వాళ్ళన్న పేరు, కీర్తి, పుణ్యము, స్వర్గము 4 ఒకటే. అందుకని స్వర్గ నరకములు మనకు చెప్పారు మహాత్ములు. ఇలా పుణ్యములు అధికముగా చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. పుణ్యములు అంటే ఏంటి? తన తోటి మనుషులకు మేలు చేసేవాడు. ఇప్పుడు హాని ఎప్పుడు చేస్తాం? నేను బాగా బతకాలి, నా కుటుంబం బాగా బతకాలి, ఎదుటివాడు ఏమైపోతే నాకేంటి అన్నప్పుడు హాని చేస్తాం. ఎదుటివాడు ఎవరు? నీలాంటి మనిషే కదా. నువ్వు హాని చేస్తుంది ఒక కొండకో గుట్టకో రాళ్ళు కొట్టి తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటున్నావు అనుకో, ప్రాబ్లం ఏం లేదు, కట్టుకోమని చెప్పారు. అలా ఇల్లు కట్టుకోమన్నారు. కానీ నువ్వు హాని చేస్తుంది సజీవమైన నీలాంటి ప్రాణికి. మళ్ళీ ఇందులో ఎలాంటిది? నీలాంటి ప్రాణి అన్నప్పుడు ఎంత బాధ ఉంటుందో కూడా నీకు తెలుసు. ఇప్పుడు ఒక రాయికి బాధ ఉందో నీకు తెలియదు, లేదో నీకు తెలియదు. ఒక చెట్టుకు బాధ ఉందో లేదో నీకు తెలియదు. అందుకని కాయలు కోసుకు తింటున్నావు, పువ్వులు కోసుకుంటున్నావు. ఓకే, సరే, నువ్వు కోసుకోకపోయినా కాయలు పువ్వులు వదిలేస్తుంది ఆ చెట్టు. అది నీ జాతి కాదు కనుక దానికి బాధ ఉంటుందో లేదో నీకు తెలియదు. కానీ మానవుడు నీ జాతి కదా, నువ్వు మానవులందరూ ఒకటే కదా. మొత్తం నీకు ఎలా ఉంటుందో అందరికీ ఒకలాగానే ఉంటుంది కదా. ఆ విషయం నీకు తెలుసు కదా. అంతర్గతంలో నీ బుద్ధి నీకు అదే చెబుతుంది. అందుకే బుద్ధి తక్కువ రేటు చెబుతుంది, విచక్షణా జ్ఞానం. కాబట్టి ఎదుటివాడిని మోసగించేటప్పుడు, ఎదుటివాడిని ఇబ్బంది పెట్టేటప్పుడు, ఎదుటివాడిని బాధ పెట్టేటప్పుడు, ఎదుటివాడిని కష్టపెట్టేటప్పుడు స్వజాతి కనుక నీకు ఆ బాధలన్నీ తెలుసు, అది ఎలా ఉంటుందో తెలుసు. అంటే నువ్వు తెలిసి ఉద్దేశపూర్వకంగానే ఇంత బాధ ఉంటుంది, ఇంత కష్టం ఉంటుంది, ఇంత నష్టపోతారు, ఇంత భయపడతారు, ఇంత దుఃఖపడతారు, ఇంత ఇబ్బందికి లోనవుతారని, ఇంత అశాంతికి లోనవుతారని, ఇంత పోగొట్టుకుంటే వాళ్ళు కష్టపడింది పోగొట్టుకుంటే వాళ్ళకి ఇబ్బంది అని తెలిసి కూడా నువ్వు ఇబ్బంది పెడుతున్నావు అంటే తెలిసి చేస్తున్న ఉద్దేశపూర్వక కార్యము కనుక అది పాపము. అంటే నువ్వు కావాలని తెలిసే నీ స్వలాభం కోసం పాపం చేస్తున్నావు, తెలిసి చేస్తున్నావు. తెలిసి చేస్తే పాపం. అలాగే పుణ్యము అంటే ఏంటి? అయ్యో నాలాంటి వాళ్లే, నాలాంటి జీవులే, నాలాంటి మనుషులే, నాలాంటి శరీరమే, నాలాంటి మనసే, వాళ్ళని బాధ పెట్టకూడదు, నేను ఎలా ఆనందం కోరుకుంటానో, నేను ఎలా సుఖం కోరుకుంటానో, నేను ఎలా ఆహ్లాదం శాంతి కోరుకుంటానో వాటిని వారికి అందించాలి అని, అన్నం లేని వాళ్ళకి అన్నం, బట్టలు లేని వాళ్ళకి బట్టలు, ఏ అవసరత ఉన్న వాళ్ళకి అవసరత, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏమి చేసుకోలేని వాళ్ళకి నువ్వు చేయగలిగిన సేవలు, అలా ఎక్కడి నుంచైనా దీనులకు, హీనులకు, ఆర్తులకు ఎవరికైనా నువ్వు చేయగలిగిన సహాయం, అయ్యో నాలాంటి మనుషులే అన్న భావంతో ఉద్దేశపూర్వకంగా నీ మనసు బాధపడి, నాలాంటి జీవులే, ఆ బాధ నాకు తెలుసు, తినకపోతే ఆ బాధ నాకు తెలుసు, అనారోగ్యపు బాధ నాకు తెలుసు, శరీరానికి ఏదైనా ఇబ్బంది వస్తే ఆ బాధ నాకు తెలుసు, మనసుకు కలిగే గాయపు బాధ నాకు తెలుసు, ఈ బాధలు అయ్యో అంత బాధపడుతున్నారా వాళ్ళు, వాళ్ళకి సాయం చేసి ఆ బాధ పడకుండా చేద్దాం, ఆ బాధల్లోంచి వాళ్ళని బయటకు తీసుకొద్దామని నువ్వు ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి మేలు ఇతరులకు ఏదుందో అది పుణ్యము. ఎందుకంటే అది నీకు తెలిసే చేస్తున్నావు. ఆ బాధ కూడా నీకు తెలుసు కాబట్టి వాళ్ళకు పోగొట్టాలి ఆ బాధను అనుకుంటున్నావు. కానీ పాపాత్ముడు బాధ తెలిసి కూడా తన స్వలాభం కోసం వాళ్ళని అంత బాధ పెట్టాలని అనుకుంటున్నాడు. అందుకని ఎవరిని ఎంత బాధ పెట్టాడో అంత బాధను వాడు ఏదో ఒక రూపంలో అనుభవించక తప్పదు, వాడైనా ఆమెనా. వాడెంత మేలు చేశాడో అంత పుణ్యము తిరిగి సృష్టి వాడికి ఇస్తుంది, వాడు అనుభవించక తప్పదు, వాడైనా ఆమెనా. ఈ పుణ్య పాపములే స్వర్గ నరకములు. కాబట్టి అపకీర్తి తెచ్చుకోవద్దు. అపకీర్తి అంటేనే పాపము. వీళ్ళు చెడ్డవాళ్ళు అని అందరూ చెప్పుకుంటున్నారు అంటే మీరు వెళ్ళి వాళ్ళు ఇళ్ళు గమనించండి. ఏమక్కర్లేదు, మీ బంధుమిత్రుల్లో, మీలో, మీ కుటుంబంలో, మీ బుద్ధుల్లో, మీ గుణాల్లో మీరు స్వయంగా చూసుకోండి. మీ గురించి 10 మంది వీళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పుకుంటున్నారు అంటే మీ జీవితాలు అస్తవ్యస్తంగా ఉంటాయి.
అనేక బాధలు కష్టాలు పడతా ఉంటారు. అపకీర్తితో సాగుతుంది అంటేనే వాళ్ళ ఇంట్లో పాపము తాండవిస్తున్నది, వాళ్ళ ఒంట్లో పాపనాట్యం జరుగుతూ ఉంటుంది, అప్పుడే అపకీర్తి ఉంటుంది. ఎందుకంటే అపకీర్తి చెడు పనిలా ఫలితంగా వస్తుంది. ఊరికిని ఎవరిని ఏమనరు, చెడు వలన మాత్రమే అంటారు. ఒకవేళ అపకీర్తిని ఎవరైనా మన మీద రుద్దొచ్చు, అన్యాయంగా మన మీద దుష్ప్రచారాలు చేయొచ్చు. ఆ విషయం ప్రజలకు తెలుసు, చుట్టూ ఉన్న వాళ్ళు గమనిస్తూ ఉంటారు. మన మీద దుష్ప్రచారాలు జరిగినా మన ప్రవర్తన, మనం చేసిన కార్యములు, మనం ప్రస్తుతం చేస్తున్న కార్యములు, మన నడవడిక ఆ అపకీర్తిని తుడిచేస్తాయి. మోసపు అపకీర్తిని ఎవరి మీద ఎక్కువ కాలం రుద్దలేరు, ఊరికనే ప్రయత్నించవచ్చు. అది కూడా చెడ్డ కార్యం. అది కూడా గమనిస్తారు మనుషులు, అయ్యో వీళ్ళు చెడ్డవాళ్ళు మంచి వాళ్ళ మీద అపకీర్తి ప్రచారం చేస్తున్నారు అని. అది కూడా వాళ్ళకు పాపమే అవుతుంది. పుణ్యాత్ముల యొక్క ప్రతి నడవడిక ప్రజలకు తెలుస్తుంది. ఇవన్నీ చూసే చెప్పుకుంటారు. కీర్తి ఎలా వస్తుంది, అపకీర్తి ఎలా వస్తుంది అంటే చుట్టూ ఉన్న ప్రజలు మన గమనించి చేసేటువంటి వ్యాఖ్యలవి. మంచివాళ్ళని మంచివాళ్ళు అంటారు, అందుకని కీర్తి ఉంటుంది. చెడ్డవాళ్ళని చెడ్డవాళ్ళు అంటారు, అందుకని అపకీర్తి ఉంటుంది. ఇది ఎవరంటారు? మన చుట్టూ ఉన్న వాళ్ళే, మన పక్క వాళ్ళే, మన కుటుంబం. నువ్వుగాక నీ పక్కనున్న నీ కుటుంబ సభ్యుల నుంచి మొదలుకొని నిన్ను చూస్తున్న ప్రజానీకం, నువ్వు తెలిసిన ప్రజానీకం అంతా. కాబట్టి నువ్వు కావాలనుకున్నా నువ్వు ఎవరికి అపకీర్తిని ఆపాదించలేవు. ఒకవేళ నువ్వు చెడ్డవాడివైతే నువ్వు కావాలనుకున్నా నువ్వు కీర్తిని సంపాదించుకోలేవు. ఎన్ని ఎత్తుకుపోయి ఎత్తులేసినా అవి తాత్కాలికమే. అందరికీ అన్నీ తెలుసు, అందరూ అన్నీ గమనిస్తున్నారు. ఒకవేళ కీర్తి అపకీర్తులను నువ్వు తాత్కాలికంగా నమ్మింపచేసినా మరలా నీ ప్రవర్తన, నీ స్వభావము, నీ నడక, నీ నడత, నువ్వు కీర్తివంతుడువో అపకీర్తివంతుడువో, నువ్వు కీర్తివంతురాలువో అపకీర్తివంతురాలువో చెబుతూనే ఉంటాయి. నువ్వు తాత్కాలికముగా నమ్మింపచేసిన శాశ్వతముగా గుణము లేనివాడు, గుణహీనుడైన వాడు తాను కీర్తిని పొందలేడు. గుణహీనురాలు కీర్తిని పొందలేదు. ఎలికి తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు. ఇది అపకీర్తి. తాత్కాలికంగా ఎవరి మీదైనా అపకీర్తి బురదలు చల్లొచ్చు, కానీ జరగదు. అయితే ఇక్కడ కృష్ణ భగవానుడు చెబుతున్నారు, మనకు కూడా వర్తిస్తుంది. చక్కగానండి, మనం మంచోళ్ళం, కానీ పొరపాటున ఏదో చిన్న చెడ్డ పని చేసాం. చాలా మంది మంచోళ్ళు ఉండి ఎప్పుడో ఒకసారి చెడ్డ పని చేస్తారు. ఎందుకంటే మనుషులు లోబడిపోతారు. అయ్యా, అటువంటి వాళ్ళకి చెడ్డ పని అంటే నిరంతరం మంచి వాళ్ళగా బతుకుతూ వచ్చిన వాళ్ళకి చిన్న చెడు చేసి అపకీర్తి తెచ్చుకోవడం ఏంటి, వీళ్ళు ఎంత మంచి వాళ్ళు, ఎలాంటి పని చేసాడేంటి, ఈవిడేంటి ఇంత మంచి ఆమె ఎలాంటి పని చేసింది ఏంటి అని అనుకుంటారు. అది ఇక మరణంతో సమానం వాళ్ళకి. వాళ్ళు బతికున్నా చచ్చినట్టే. బతికే వరకు ఎన్నిసార్లు చచ్చి బతుకుతూ ఉంటారో తెలియదు. అపకీర్తి విన్నప్పుడల్లా చచ్చిపోయినట్టే ఉంటుంది. అందుకని తప్పులు చేయకూడదు, పొరపాట్లు చేయకూడదు, దానివలన ఉపయోగం లేదు. మనము ఎవరైనా సరే కీర్తివంతులుగా అంటే గొప్పవాడిని పేరు తెచ్చుకోవటం కాదు. కీర్తివంతులుగా అంటే జస్ట్ నీ స్వధర్మాలు నువ్వు నిర్వర్తించు, నీ కర్తవ్యాలు నువ్వు నిర్వర్తించు, నువ్వు చేయగలిగిన మేలు ప్రపంచానికి చేస్తూ ఎవరు నిన్ను కలిసినా ఎవరు చూసినా మంచివాళ్లే, పాపం వాళ్ళ జీవితం ఏదో వాళ్ళు జీవించుకుంటున్నారు, మంచివాళ్లే అనిపించుకుని వెళ్ళిపో. అది కీర్తి. మళ్ళీ మంచివాళ్ళు అనిపించుకోవడానికి నాటకాలు ఆడేవనుకో, అది వాళ్ళకి తెలిసిపోద్ది, అపకీర్తి ఆటోమేటిక్గా వస్తుంది. మనుషులు కనిపెట్టలేకపోయినా సృష్టి శక్తి, విశ్వశక్తి ముందు నువ్వు ఎక్కడ సరిపోవు కదా, అది తాత్కాలికం. అందుకని నటనలతో పని లేదు. మంచిగా బ్రతుకుదాం. మంచిగా బ్రతికేవాడు పొరపాటున ఎప్పుడైనా చెడు చేసినా ఆ అపకీర్తి వాడికి మరణంతో సమానము గనుక మంచిగా బతికేవాళ్ళు కూడా మంచివాళ్ళం అన్న పేరు వచ్చేసింది, మంచివాడిని అనుకుంటున్నారు, మంచిదాన్ని అనుకుంటున్నారు, నేను చక్కగా నా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, నేను ఎప్పుడూ మంచిగానే వెళ్ళిపోతానని ప్రజలందరూ నన్ను గౌరవిస్తున్నారు, నాకు పుణ్యం ఉంది, నాకు అన్నీ సాగిపోతున్నాయి అని నిన్ను గమనించుకోకుండా ఎప్పుడైనా పొరపాటున అహంకారంతోనో ఏ రకమైనటువంటి పంచేంద్రియ కోరికలతోనో పొరపాటున తప్పు చేశావా, ఇక ఆ తప్పుకు వచ్చేటువంటి అపకీర్తి వలన, పాప ఫలము వలన అప్పుడు వరకు ఉన్న మంచి వాళ్ళన్న పేరు తుడిచిపెట్టుకుపోయి అది మీకు మరణ సదృశ్యం అవుతుంది. ఇది మనకు అనుభవంగా ఉంటుంది కూడా. చెడ్డవాళ్ళకైనా మంచి వాళ్ళకైనా ఎదుటి వాళ్ళు మనల్ని దూషించినప్పుడు, ద్వేషించినప్పుడు, మన మీద నిందలు వేసినప్పుడు, మన తప్పని చెప్పినప్పుడు చెడ్డవాడు మంచివాడు ఇద్దరూ కూడా మనసులో అల్లకల్లోలం అయిపోతారు. కాకపోతే చెడ్డవాడికి
అల్లకల్లోలత ఉంటుంది, కానీ నేను చెడు చేశాననే విషయం తెలుసు కనుక వాడు ఇక అదే చెడుతో, ఆమె అదే చెడుతో అలాగే బతుకుతూ దానికి సర్దుకొని సిగ్గు లేకుండా వెళ్ళిపోతారు. వాళ్ళనే సిగ్గులేని వాళ్ళు అంటాం మనం. సిగ్గులేదు, ఎన్నన్నా వాళ్ళు తప్పులు చేస్తానే ఉంటారు. సిగ్గులేని జీవితాలు అంటాం చూడండి, వాళ్ళంతే, ఇంకో సిగ్గు ఉండదు. అదే మంచి వాళ్ళు అలా ఎవరైనా అంటే సిగ్గుపడిపోయి మరణంతో భావించుకుంటారు. చిన్న చిన్న విషయాలైతే విపరీతంగా బాధపడిపోయి సిగ్గుపడిపోయి మరణ సమానంగా భావించుకొని జీవితంలో మళ్ళీ తప్పులు చేయరు, పొరపాట్లు చేయరు. ఆ చేసిన తప్పుకు కూడా ఏ విధంగా పరిష్కారం చేసుకోవచ్చో చూసుకొని పరిష్కరించుకొని ఇక తప్పుల జోలికి వెళ్ళరు. చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు మీరు చూస్తే, చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టి మంచి పనులు చేసి సత్కార్యాలు చేసి మంచివాళ్ళు అనిపించుకున్న వాళ్ళు అనుకోక బిజినెస్లు దెబ్బతిని చెడ్డవాడు అనిపించుకోవలసి వస్తుందేమో అన్న భయంతో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అది మరణం అంటే ఏంటి ఇంకా చూడండి భావన. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాపం అప్పులు చేసి తప్పనిసరి పరిస్థితుల్లో అంత మంచోళ్ళు ఉద్యోగాలు, వ్యాపారాలు, లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్లు ఏదైనా కానీ కోట్లకు పడగలెత్తి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకని? అంత స్థాయికి వెళ్ళిపోయి మంచి వాళ్ళని పేరు తెచ్చుకున్నాక ఎక్కడో మళ్ళీ ఈ డబ్బు ఆగిపోవటము, కీర్తి ఆగిపోవటము ఏదో జరుగుతుంది. మళ్ళీ తిరిగి వాళ్ళకి కట్టలేకపోతారు, కీర్తి పాడైపోతుంది. అయ్యో మంచి వాళ్ళం కదా అందరూ ఇలా అనుకుంటున్నారని ఆత్మహత్యలు చేసుకు చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే మరణ సమానం అంటే అసలు అది మరణం కూడా వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చిన్న చిన్న వాటికి తట్టుకోగలిగిన వాళ్ళు మళ్ళీ తప్పులు చేయరు. అందుకని ముందు నుంచి నిన్ను నువ్వు గమనించుకో, నిన్ను నువ్వు పరిశీలించుకో, అపకీర్తి వైపు వెళ్ళకు. అపకీర్తి పాపము, అది మరణాన్ని ఇవ్వచ్చు, మరణ సమానమైన బాధను ఇవ్వచ్చు. ఆత్మహత్యలన్నీ అవే. ఆత్మహత్యలన్నీ కూడా ఏంటి? మరణాన్ని కోరి తెచ్చుకోవటమే. అలాంటి పనులు చేయకూడదు. అందుకని చక్కగా ఒకళ్ళనొకళ్ళు ఎవరికి వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉండండి. కుటుంబం అంతా ఒకరికొకరు సహకరించుకోండి. బంధుమిత్రులందరూ ఒకరికొకరు సహకరించుకోండి. ప్రపంచంలో ఇతరులకు మీరు చేయగలిగినటువంటి మీ శక్తిలో, మీ చేతిలో, మీ జ్ఞానంలో, మీ పరిధిలో ఎంత చేయగలిగితే అంత మంచి ఎప్పుడూ చేస్తూ ఉండండి. నిరంతరం మిమ్మల్ని మీరు గమనించుకుంటూ పొరపాటును కూడా తప్పులోకి వెళ్ళకండి, అపకీర్తి తెచ్చుకోకండి. ఇది కృష్ణ భగవానుడు మనకు అందించిన బోధ ఈ శ్లోకం ద్వారా. మరొక కొత్త శ్లోకంతో కలుసుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. నేను చెబుతున్నవి నా సొంత విశ్లేషణలు, నా మిడిమిడి జ్ఞానంతో, నాకు తెలిసినటువంటి ఏదో కొద్దిపాటి జ్ఞానంతో ఈ విషయాలు చెబుతున్నాను. ఏవైనా తప్పులున్నవి అని అనిపిస్తే దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. వాదోపవాదముల వలన కాలము వృధా అవుతుంది. మీకు నచ్చకపోతే వినకండి కూడా, చక్కగా చెబుతున్నాను. మీకు నచ్చిన వాటినే వినండి. ఎంతో మంది మహానుభావులు ఎన్నో చెప్పారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. మీకు నచ్చింది వెతుక్కొని చక్కగా వెళ్ళిపోండి. నేను సామాన్యుడను, నా దగ్గర ఎటువంటి పూర్ణత్వ అనుభవము లేదు, నేను పొందలేదు. నేను ఈ ప్రయాణంలో మంచిని తెలుసుకుంటూ మంచిగా జీవిస్తూ మంచి మార్గంలో సాగుదాము అనేటువంటి ఒక్క ఉద్దేశంతో మాత్రమే ఈ ప్రయత్నాలు చేస్తూ కొంతమంది సోదర సోదరీమణులకు ఈ నా ప్రయత్నం అర్థమవుతుంది అని వాళ్ళు చెబుతున్నారు కనుక, అయ్యా చెప్పండి అని అడుగుతున్నారు కనుక, నాకు కూడా ఇది సత్కాలక్షేపముగా, జ్ఞాన కాలక్షేపముగా, ఆధ్యాత్మిక సాధనా కాలక్షేపముగా నా కాలము సాధనగా మారుతుంది కనుక చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ తప్పులున్నవని భావిస్తే మరలా చెబుతున్నాను, నన్ను క్షమించి వదిలేయండి. పదే పదే నేను చెప్పేవి వినకండి, మీకు నచ్చినవి వినండి. అనంతంగా ఉన్నాయి సృష్టి అంతా. అసలు వినకండి, మీ మార్గంలో మీరు వెళ్ళిపోండి. గురువులు ఉన్నవాళ్ళు, ఆల్రెడీ గురువులను అనుసరిస్తున్న వాళ్ళు, ఒక విధానము పద్ధతో నచ్చి ఆ పద్ధతిలో సాగుతున్న వాళ్ళు అసలు నావి వినకండి. అనవసరంగా మీ బుర్రలు పాడు చేసుకోకండి. మీకు నచ్చిన మార్గంలో వెళ్ళిపోండి. ఎవరైనా విని ఇది నాకు అర్థమవుతుంది, నాకు నచ్చింది, నేను కొంచెం నా జీవితంలో ఆచరించుకుంటాను అనేటువంటి వాళ్ళు మాత్రమే వినండి. అలా ఒక్కళ్ళున్నా ఇద్దరున్నా చాలు. ఎందుకంటే నేను వెతుక్కున్నాను, నేను ఎంతో మంది చుట్టూ తిరిగాను, నేను అలా వెతుక్కొని నాకు నచ్చినవి స్వీకరించాను. ఆ స్వీకరించినవే మీకు చెబుతున్నాను. ఇవి నాకు నచ్చినవి. నేను తప్పులుగా చెప్పొచ్చు, నేను పరిపూర్ణుని కాదు కనుక తప్పులుంటే వదిలేసేయండి.
హాయిగా మీ మార్గాల్లో మీరు సాగిపోండి. ఒప్పులుంటే తీసుకోండి, మీ జీవితంలో ఆచరించుకోండి. తప్పులున్నా ఒప్పులున్నా మీకు నాకు ఎటువంటి సంబంధము లేదు. అందుకే నేనెవరో చెప్పటం లేదు. నన్ను నేను చెప్పుకోవాలి, అసలు నన్ను ఎందుకు నేను ప్రచారం చేసుకోవాలి, నా బొమ్మలు ఎందుకు, నా పేరు ఎందుకు, దానివల్ల ఉపయోగం ఏంటి? ఇక్కడ ఉపయోగం జ్ఞానమే కదా. ఒకవేళ జ్ఞానాన్ని నేను తప్పుగా అందిస్తే మీరు తీసుకోకండి, జ్ఞానాన్ని మీకు మంచిగా అందిస్తే తీసి వాడుకోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శ్లోకంతో కలుసుకుందాం.